ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ 6వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే అక్టోబర్ 10 సరస్వతీదేవి పూజ, అలాగే 12వ తేదీ దుర్గాష్టమి, మహర్నవమి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఇంకా మాట్లాడితే మందకొడిగా కూడా ఉండవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. భరణి నక్షత్ర జాతకులకి అధికారులతో వివాదం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా తక్కువ మాట్లాడుతూ ఎంత మాట్లాడాలో అంతకు మించి మాట్లాడకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. కృత్తికా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా రాజకీయ నాయకులు అయినట్లయితే ఒకే ఒక మాట మీద నిలబడని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వారికి బాగా కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. పొంగలిని అమ్మవారికి నివేదించడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి తీర్థయాత్రలకి వెళ్ళాలి అనే కొత్తదైనటువంటి ఆలోచన కలుగుతుంది. నిశ్చయంగా తీర్థయాత్రలకు వెడతారు, అది ఎంతైనా మంచిది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆనందకరమైనటువంటి వారంగా ఇది గడుస్తుంది. రుణాలని పూర్తిగా తొలగించుకుంటారు. ఏ విధమైన కష్టము లేకుండా ఆనందాన్ని తమ బంధువులతో మిత్రులతో పంచుకోగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు తమ ఇంట్లో చిన్నదైనటువంటి శుభకార్యాన్నో ఇతరమైనటువంటి ఆలోచనల్లో చేసుకుని ఆనందకరంగా గడుపుతారు ఈ వారాన్ని. ఈ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా అమ్మవారికి క్షీర అన్నాన్ని సమర్పించడం ఎంతైనా ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులు రుణాలన్నీ తీరినటువంటి ఆనందంతో ఉంటారు. అంతేకాక కొత్తదైనటువంటి స్థలాన్నో భూమినో కొనాలనే ఊహతో కూడా ఉంటారు. శుభకార్యం కూడా కలిసి వస్తుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం మరికొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నిరుత్సాహం కూడా తాత్కాలికంగా ఆవరించవచ్చు. అయితే కొద్దిగా అమ్మవారికి సంబంధించినటువంటి జపాన్ని హెచ్చుగా చేసుకున్నట్లయితే ప్రయోజనం చాలా ఆనందకరంగా కనిపిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి తమ పిల్లల దగ్గరకో లేక బంధువుల దగ్గరకో వెళ్ళి కొంతకాలం సుఖంగా గడపాలనే ఆలోచన కలిగి ఆ పనిని చేసి పరమ ఆనందకరంగా ఈ వారాన్ని నిశ్చయంగా గడపగలుగుతారు. ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ రాశివారు గడపడం ఉత్తమం. రాగి చెంబులో నేతిని నింపి దానం ఇయ్యడం శ్రేష్టం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులు అవసరమైనదేదో అనవసరమైనదేదో జాగ్రత్తగా ఒక ప్రణాళికని వేసుకుని అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు అనే కొత్తదైనటువంటి నిర్ణయానికి వస్తారు. పుష్యమి నక్షత్ర జాతకులు ఏదో కొనుక్కోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మరికొంత దూరం ఏవేవో కారణాల వల్ల వాయిదా పడి అలా జరిగిపోతుంది ఏమిటా అనే తాత్కాలికమైనటువంటి అశాంతికి గురవుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకున్నటువంటి దాన్ని పూర్తిగా తీరుస్తారు. తిరిగి మళ్ళీ కొత్తదైనటువంటి వ్యాపారం కోసం రుణ ప్రయత్నాన్ని చేస్తారు. ఇటు రుణం తీర్చడము మంచిదే, కొత్తదైన రుణాన్ని స్వీకరించడము మంచిదే. మొత్తానికి ఆశ్లేష వారికి చాలా అనుకూలమైన కాలం ఇది. నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపండి. కనీసం నలుగురికైనా సరే చక్కని భోజనాన్ని ఈ నవరాత్ర కాలం పాటు పెట్టడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం కనిపిస్తుంది. అలా అని చెప్పి నిశ్చయంగా స్థాన చలనం జరిగిపోతుందని ఊహించుకోకండి. కానీ అలాంటి అవకాశం ఉంది కాబట్టి కాకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాన్ని చేస్తే నిశ్చయంగా స్థాన చలనం జరిగే అవకాశం కనిపించదు.
పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే మరింత శ్రమపడాలనే యథార్థాన్ని మర్చిపోవద్దు. లేని పక్షంలో ఆశించినటువంటి ఫలితాలు జారిపోయేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. మరింత శ్రద్ధని పెంపొందించుకోవాల్సిన కాలం ఇది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఇంటిని కానీ, అలాగే భూమిని కానీ, పొలాన్ని కానీ, మరి దేన్ని కానీ పొరపాటును కూడా అమ్మకూడదనేటటువంటి ఆలోచనకి గట్టిగా ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఈ వారం ఈ రాశివారు నిత్యము జపం చేసేటటువంటి ఉత్తములెవరో గ్రహించుకుని రాగి పాత్రని, అరివాణాన్ని, ఉద్ధరిణ్యని వారికి పాదాభివందనాన్ని చేసి సమర్పిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోరని నివేదన చేయండి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తాము ఇచ్చినటువంటి బాకీలని వసూలు చేసుకునేటటువంటి విషయంలో కఠినంగా వ్యవహరించినటువంటి పక్షంలో అవి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కాస్త కాఠిన్యాన్ని వహించి మాత్రమే తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించండి. హస్త నక్షత్ర జాతకులకి సంతాన అభివృద్ధితో పాటు సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఆధిక్యం అంటే చక్కనైనటువంటి చదువు పిల్లలకు వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు మాత్రం ఈ వారం ముఖ్యంగా నోటిని బాగా అదుపులో ఉంచుకోని పక్షంలో అధికారులతో కానీ కింది వారితో కానీ పెద్ద పేచీలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొద్ది జాగ్రత్తగా సంయమనంతో మాట్లాడాలనే యథార్థాన్ని అనుక్షణం గుర్తుంచుకోండి. ఈ వారం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపండి. చలి బాధ లేకుండా ఉండేటటువంటి మందపాటి దుప్పట్లని దానికి సంబంధించిన అవసరం ఉన్న వారెవరో గ్రహించి వారికి ఆలయ ప్రాంగణంలో ఇవ్వండి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కలిగి ఉండడం మంచిదే, కానీ తొందరపడి మాత్రం పెట్టే అవకాశం కనిపిస్తోంది. బాగా ఆలోచించి మాత్రమే ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి. లేని పక్షంలో మొదటికి మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులు తమ ఆలోచనని జాగ్రత్తగా గుంభనగా ఉంచుకోవడమే కాకుండా తమకి సంబంధించిన భర్త లేదా భార్య వీరితో మాత్రమే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి తప్ప దాన్ని 10 మందితో చాటింపు వేసుకున్న సందర్భంలో నిశ్చయంగా తాము అనుకున్నటువంటి కార్యాన్ని అమలు చేయలేకపోతారు. ఇక విశాఖ నక్షత్ర జాతకులు వాళ్ళు వెనుక విషయాలని గురించి ఆలోచించకుండా ముందు చూపుతో కానీ వ్యవహరించినట్లయితే చాలా చాలా ఆనందంగా ఈ వారాన్ని గడపడమే కాకుండా కొత్తదైనటువంటి బంగారాన్ని, వెండిని, వస్తువుల్ని కూడా కొనుక్కోగలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. వెనుక నష్టపోయిన దాని గురించి మాత్రం ఆలోచించద్దు. సరస్వతి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. కొబ్బరి చిప్పల్లో తురిమినటువంటి బెల్లాన్ని పెట్టి దానం చేసినట్లయితే మానసికమైన ప్రశాంతత కలుగుతుందని పురాణం తెలియజేస్తోంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి సంయమని వాక్ అంటే మాటని జాగ్రత్తగా అదుపు చేసుకోవాల్సినటువంటి కాలం ఇది. అనురాధ నక్షత్ర జాతకులు వెండి, బంగారము, ఇతరమైనటువంటి లోహాల ధరలు తగ్గాయనో వస్తువుల్ని కొనాలనే ఉత్సాహాన్ని మాత్రం చూపించవద్దు. తొందరలో శుభకార్యం వస్తుందనేటటువంటి ఆలోచనని గమనించుకుని ధనాన్ని ధనంగా నిలువ చేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగంలో చేరడం కానీ, కొత్తదైనటువంటి వ్యాపారాన్ని తెరవడం కానీ, ఇతరమైనటువంటి నూతన విధానానికి అలవడినటువంటి కారణంగా దానిలోనికి చేరడానికి కొద్ది సమయాన్ని తీసుకుంటారు. ఆ సమయాన్ని తీసుకుని కొత్తదైనటువంటి అనుభవాన్ని పొందుతారు. అది సర్వవేళలా మంచిది. ఈ వారం ఈ రాశివారు దుర్గా స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆలయానికి నిత్యము జరిగేటటువంటి హోమాల కోసమని మర్రి సమితల్ని ఎండినటువంటి వాటిని సమర్పించండి. అది చాలా మంచిది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులు తాము ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిజాయితీని పెట్టుబడిగా పెట్టుకుని కానీ చేసుకున్నట్లయితే మంచి వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. ఈ వారం ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఈ వారం చేజిక్కే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో పనుల్ని వీలైనంత వేగంగా పరిష్కరించుకోండి తప్ప పనుల విషయంలో సాచివేత ధోరణి, అలాగే
నిదానంగా చేసుకుంటూ పనిని వాయిదా వేసుకునే ధోరణి ఈ వారం ఏమాత్రమూ సరికాదు. అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠిస్తూ గడపండి. ఆలయానికి అమ్మవారికి ఎంత కుంకుమ అవసరమవుతుందో అంత కుంకుమని పూజ నిమిత్తమై అలా సమర్పించండి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఒక కొలిక్కి వచ్చి చాలా ఆనందం అని అనిపిస్తుంది. ఆ ఆనందంతో ఈ వారం అంతా సుఖంగా గడపగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకి పెట్టుబడి ఎంత పెట్టామో వ్యయం ఎంత జరిగిందో లెక్కలు తెలియక తాత్కాలికంగా చిక్కుబడే అవకాశం అనిపిస్తుంది. అయితే విషయాన్ని మర్చిపోయేటటువంటి లక్షణం ఉన్న కారణంగా ఏ విధంగానూ వాళ్ళు మానసిక అశాంతికి గురి కాకపోవడం చెప్పుకోదగినటువంటి విషయం. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి మంచి ధైర్యం ఉండేటటువంటి కారణంగా పెట్టుబడి ఎంత అయింది, వ్యయం ఎంత అయింది, రెంటికి మధ్య వ్యత్యాసం ఎంత అనేటటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా తెలిసిన ధైర్యంగా ఉండగలుగుతారు. తీర్థయాత్రలకు సంబంధించిన వ్యవహారం జరిగే అవకాశం ఈ వారం గట్టిగా కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం స్థానచలనం కానీ ఉద్యోగపు మార్పు కానీ ఏదో ఒకటి చేయాలనే గట్టి నిర్ణయం వస్తుంది. పొరపాటును కూడా ఆ ఆలోచనని అమల్లోకి తేకుండా తామున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొనసాగడం శ్రేష్టం. లలిత సహస్ర నామాన్ని గడుపుతూ గడపండి. హారతి కర్పూరం ఎంత అవసరమవుతుందో దేవాలయంలో పురోహితుల్ని అడిగి అంతా సమర్పించండి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ట నక్షత్ర జాతకులకి పితృపితామహంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మాలనేటటువంటి దురాలోచన వస్తుంది. ఆ దురదృష్టకరమైనటువంటి ఆలోచన నుంచి విరమించుకోండి. దాన్ని నిలుపుకోవడానికి శతధ సహస్రధ ప్రయత్నించండి. శతభిష నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి నింద రావడం కానీ, న్యాయస్థానం నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పు రావడం కానీ, లేదా ఈ రెండు కానీ జరిగే అవకాశం ఉంది. అమ్మవారిని మరింతగా ప్రార్థించి ఆ కష్టం నుండి బయటపడడం కోసమని ప్రయత్నాన్ని చేయండి. విజయవంతం అవుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ మీద ఎవరైతే పెత్తనాన్ని చేస్తున్నారో వారిని గమనించి వారికి సూటిగా స్పష్టంగా పెత్తనం చేయవద్దనే యథార్థాన్ని చెప్పి మీకు సంబంధించిన ఆలోచనని మీరు అమలు చేసుకోవడం కోసం ప్రయత్నాన్ని చేయండి. నిశ్చయంగా విజయవంతం అవుతుంది. ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. భక్తుల సౌకర్యం కోసం మజ్జిగని కానీ, మంచినీటిని కానీ, పానకాన్ని కానీ యథాశక్తి ఆలయానికి సమర్పించండి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పదవి ఉన్నతి కానీ, లేదా వేతన అభివృద్ధి కానీ, లేదా ఈ రెండూ కానీ సంప్రాప్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. అది విజయ దశమి కానుకగా అమ్మవారి బహూకృతిగా భావించి ఆనందించండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి స్థాన చలనం చేయాలనే ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఎంతవరకు సబబు అనే విషయాన్ని 10 మందితో చర్చించుకుని మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి తప్ప తమంత తాముగా ఒక నిర్ణయానికి వచ్చి ముందు అడుగు వేయడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. రేవతి నక్షత్ర జాతకులకి ఆస్తి విషయంలో, అలాగే ధన విషయంలో, రుణాల విషయంలో, రుణాల చెల్లింపు విషయంలో స్పష్టమైనటువంటి ఒక ఊహ ఈ వారంలో కలుగుతుంది. దానికి అనుగుణంగా ప్రయత్నించండి. నిశ్చయంగా ముందుకు సాగి వెళ్ళండి. గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. అమ్మవారికి రోజు ఎర్రనైనటువంటి పుష్పాల దండని, అలాగే అదే రంగు గాజుల్ని బహూకరిస్తూ అమ్మవారికి పాదాభివందనాన్ని చేస్తూ ఉండండి. చాలా ఆనందాన్ని పొందండి. ఇక ఆంతర్యం శీర్షికలో బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారో ఆ వివరాలని అనుకుందాం. బుధుడు వ్యాపారకారకుడు, ఆలోచననిచ్చేటటువంటి వాడు కాబట్టి బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ధనానికి సంబంధించిన ఊహతో పాటు సంపాదించేటటువంటి తెలివితేటలు కూడా హెచ్చుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి లక్షణం బుధునిది కాబట్టి ఆకుపచ్చకి సంబంధించిన వస్త్రాలని ధరించడం కానీ, అలాగే పచ్చని ధరించడం కానీ ఎంతైనా శ్రేష్టం. బుధవారం పుట్టినటువంటి వాళ్ళు సరైనటువంటి మార్గదర్శకుడిని కానీ వెతుక్కోగలిగినట్లయితే ఆ మార్గదర్శకుడు తమకి 2.5 రెట్ల వయసు కలిగిన వాడైనట్లయితే నిశ్చయంగా జీవితంలో విజయ పథంలో వీళ్ళు ప్రయాణించగలుగుతారు.
బుధవారం పుట్టినటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువుని శ్రీ విష్ణు సహస్రనామాలతో కానీ స్తుతించినట్లయితే మరింత లాభపడే అవకాశం బాగా కనిపిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు పుట్టినటువంటి వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామాన్ని, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఏదో ఒక విష్ణువుకి సంబంధించిన స్తోత్రాన్ని, సాయంత్రం 6 గంటల నుండి మరునాడు ఉదయం 6 గంటల వరకు పుట్టినటువంటి వాళ్ళు సత్యనారాయణ స్వామిని కానీ సేవించినట్లయితే ఉత్తమంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉండేటటువంటి మాట. శ్రీ దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. శుభమస్తు కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా చిత్రీకరించబడిన బాలా త్రిపుర సుందరీ దేవి సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు స్వయంగా వీక్షిద్దాం.
సిరులకు జలౌవలె శుభదాయకి కామ జనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరీ త్రిపుర సుందరి నీ దివ్య రూపమును చూడ తనకు దొరికెనమ్మా. ఓ త్రిపుర సుందరి గమపదని సుందరి గరినిద మదని సుందరి తపమగని తపమ సని పదని సుందరి సపసని దవమగ రిదని సని దవమ గని గరి సని దవ గమపదని స గమపదని స గమపదని సుందరి దని స పదని స మపదని స గమపదని స ని గమపదని స సని గమపదని స స పమ స స సప స గరి సని ద రే సని దప సని దవదని ని మమ ని ని మ ని రే సని దప సని దవమ దపమ గమ సద గగ దగ దగ ద గరి సని ద రే సని దప సని పదని సుందరి నీ దివ్య రూపమును చూడ తనకు దొరికెనమ్మా. ఆ ఇవి ఈనాటి శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పై వారం శుభమస్తు కార్యక్రమంలో గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలతో పాటు విజయదశమి ప్రాముఖ్యాన్ని కూడా తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.